హైపర్ పిగ్మెంటేషన్ గురించి కొంచెం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రశాంతి, కాస్మెటాలజిస్ట్. అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైస్, నీస్, నెక్ అనేది బ్లాక్గా ఉంటుందండి. దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటాము. ఇది రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే టైట్ క్లోతింగ్స్ వేసుకోవడం వలన, హార్ష్ డియోడ్రెంట్స్ యూజ్ చేయడం వల్ల అండ్ రాంగ్ షేవ్స్ వల్ల ఈ బ్లాక్నెస్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఒక నెక్ చుట్టూ మాత్రం బ్లాక్నెస్ ఉంది అంటే దాన్ని మేము అకాంథస్ నైగ్రికెన్సిస్ అంటాము. ఇది ఏంటంటే మెయిన్గా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వస్తుంది, అలాగే ఒబేసిటీ వల్ల వస్తుందండి. ఓకేనా. నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏముంది హైపర్ పిగ్మెంటేషన్కి అంటే ముందు కొన్ని టాపికల్ క్రీమ్స్ ఇస్తామండి. నెక్స్ట్ క్లినికల్ ప్రొసీజర్స్ ఏమున్నాయి అంటే కెమికల్ పీల్స్ బాగా వర్క్ అవుతాయి. కెమికల్ పీల్స్లో మెయిన్గా గ్లైకోలిక్ యాసిడ్ అనేది బాగా వర్క్ అవుతుంది. అదేంటంటే మా పైన అప్పర్ లేయర్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ని తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం మెలానిన్ ప్రొడక్షన్ కూడా తగ్గిస్తుంది. మెలానిన్ ప్రొడక్షన్ తగ్గినప్పుడు ఈ బ్లాక్నెస్ అనేది లైటన్ అవుతుందండి. సో డెడ్ స్కిన్ సెల్స్ రిమూవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆ సూపర్ఫిషియల్ లేయర్లో ఉన్న డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ అయిపోయినప్పుడు స్కిన్ ఆటోమేటిక్గా లైటన్ అవుతుంది. సో ఇది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ 6 to 8 సెషన్స్ తీసుకుంటూ ఓరల్ మెడికేషన్ ఏం నీడెడ్ ఉండదు. టాపికల్ క్రీమ్స్ యూస్ చేసుకుంటే మీకు ఆ బ్లాక్నెస్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది గ్రాడ్యువల్గా స్టాప్ అయిపోతుంది. ఓకేనా. థ్యాంక్ యూ.